audio jungle. హలో, సభకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జనసేన గారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా బాధల్లో, మా కష్టాల్లో ఎంతో మాకు సహాయంగా తోడుగా ఉండి మీకు నేను అండగా ఉండానని చెప్పిన ధైర్యశాలి ఈ యొక్క కార్యక్రమంలో మరి కొంత ఆగాలని కార్యక్రమం సమయంలో పరిస్థితుల్లో మరి ఐనేల్ నుంచి నాగరాజు గారు, రాయపూడి నుంచి సుబ్బారావు గారు, ఇంకో ముగ్గురు వచ్చి మీ కార్యక్రమం చక్కగా జరిగితే ఏమీ భయపడొద్దు అన్నారు. చాలా నేను సంతోషించాను. నన్ను చాలా ధైర్యపరిచాడు. తర్వాత విజయవాడ నుంచి మన పార్టీ నాయకులు చాలా మంది వచ్చి నేను నిరుత్సాహంగా ఉండా, నా కుమారుడైతే 24 కూడా అయింది, ఏంటి ఎలాంటి పరిస్థితులు జరిగింది, మీటింగ్ కదా అని చాలా బాధపడ్డాడు. 24 కూడా అయినాయి, 4 గ్లూకోజులు కూడా ఎక్కించాల్సి జరిగింది. ఏంటంటే మీటింగ్ మిస్ అయ్యిందని. ఎవరు అంటే నాకు అందరూ కూడా నాకు సెల్లులో ఫోన్ చేయదండి మీటింగ్ మిస్ అయిందని. మిస్ కాదు, నాకు మాట ఇచ్చిన ఆయన గారు నమ్మకమైన వాడు, నాకు మంచి చేస్తాడు, మా దళితులకు మంచి చేస్తాడు, మాకు న్యాయం చేకూరుస్తాడు. నాకు అలాంటి విశ్వాసం ఉన్నది. దళితులకి మంచి నాయకర్త మంచి చేస్తాడని నా కోరిక. ఈ దళితులకు జరుగుతున్న అన్యాయమైన పరిస్థితులు, ఈ పొలాలు మా తాతల కాడి నుంచి ఉండిన పొలాలు, మా నాయనల కాడి నుంచి ఉంచిన పొలాలు, రాజధాని వచ్చింది, చాలా మంచిది, సంతోషమే. ఈయటానికి మేము సిద్ధంగానే ఉన్నాం, ఎదురీకేం కాదు. కానీ భాగాలు వచ్చేసరికి 1450, 600 కొనుగోలు ఇలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను పవన్ గాంధీ ఆయన గారి దగ్గరకు వెళ్ళినప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను, మీకు మంచి చేస్తాను, మీకు తోడ్పడతానని మాట ఇచ్చాడు. ఆ రీతిగానే వచ్చి ఉన్నాడు. 29 గ్రామాల్లో జరుగుతున్న పొలాల విషయంలో మరి ఆర్థికంగా రైతు కూలీలు ఉన్నారు, వారు చాలా బాధపడుతున్నారు. వారిని చూసి నేను చాలా బాధపడుతున్నా. ఎందువల్ల అంటే 2000 నెలకు ఏం సరిపోతుంది, పొలాల్లో పంట లేవు, కూలీలు పన్ను చేసుకునే పరిస్థితులు లేదు. వారికి కూడా 10,000 ఇవ్వాలని మా యొక్క డిమాండు. కుటుంబానికి 10,000 ఇవ్వాలని మా డిమాండు. సమగ్ర పొలాల విషయంలో కూడా సమంగా న్యాయం చేకూర్చాలని మా యొక్క డిమాండు. ఈ విషయంలో వివాహం కావాల్సిన వారు ఉన్నారు, వారికి కూడా మరి చాలా ఇప్పుడు పొలాల్లో పని చేసుకునే పరిస్థితులు లేదు. వారికి కూడా ఆడపిల్లలకి కనీసంగా 1 లక్ష అయిపోతే వారి పరిస్థితులు చాలా బాధల్లో ఉన్నారు. వారి విషయంలో కూడా కూలీల విషయంలో కూడా మంచి చేస్తారని మా యొక్క డిమాండు. ఇలాగ చేయాలని మేము, మాకు ముందుగా పవన్ గారు ఉంటారు, వారితో మేము ఉంటాము. ఈ కార్యక్రమం అన్నిటిలో కూడా జయపదముగా జరిగించిందని మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఇంటికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపరిచినందుకు ఈ సభ తరఫున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క దీక్ష విషయంలో పాలు పొందిన వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. ఇవ్వాలి అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ, దళితులకు కూడా ఇతరులతో సమాన ప్యాకేజీ, వ్యవసాయ కూలీలకి నెలకి 10,000 పెన్షన్, నెలకు 10,000 పెన్షన్, రాజధానిలో దళితులకు భాగస్వామ్యం, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ,
రద్దు చేయాలి సింగపూర్ కంపెనీలతో ఒప్పందం. రద్దు చేయాలి సింగపూర్ కంపెనీలతో ఒప్పందం. ఉద్దండ్రాయపాలెం, లింగాయపాలెం, తాళ్ళాయపాలెం సింగపూర్ అప్పచెప్పిన ఒప్పందం. చిన్న లాజరస్ గారికి నిరసన దీక్షని విరమింపజేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిమ్మరసం ఇస్తున్నారు. నాగేశ్వరరావు గారికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.